ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఆసుపత్రి ద్వారా రోగులకు అందుతున్న సేవలను మరింత మెరుగుపరచాలని, అదనపు సౌకర్యాలు కల్పించాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిర్ణయించింది. జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సమావేశంలో జిల్లా సర్వజన ఆసుపత్రి, ఘోష ఆసుపత్రిలోని సమస్యలు, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను విజయనగరం కూటమి ఎమ్మెల్యే ఆదిత్య విజయలక్ష్మి గజపతిరాజు కమిటీ ముందుంచారు. వీటిపై చర్చించి అభివృద్ధికి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల మరమ్మతుకు గురైన ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ సిద్ధమై రోగులకు అందుబాటులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఆసుపత్రి ఆవరణలో కొత్తగా మరో బోరు వేయడానికి జిల్లా కలెక్టర్ నిధులను మంజూరు చేస్తూ వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో విజయనగరం ఎమ్మెల్యే ఆదితి, ఎంపీ కలిశెట్టిలు కూడా పాల్గొన్నారు. మేము ఫస్ట్ చెప్పింది ఓపీ షెడ్ ఒకటి అడిగాము. ఎక్కడుందక్క చెక్ చేసే ఒకసారి మేము చెక్ చేద్దాము. చెక్ చేసి శాంక్షన్ కాలేదు సార్, అడిగారు సార్, మనం పంపించాలి సార్. లిస్ట్ పట్టుకోండి. ఎవరు పంపించారు? అడిగారా అంటే అమ్మా అన్ని పెడితే మనకి మెయింటెనెన్స్ వస్తుంది. ఐదుగురు వచ్చి సూపరింటెండెంట్ గారికి రిపోర్ట్ చేయమని చెప్పండి. అసలు మాలో మీ వాళ్ళకి అసలు మంచి వాళ్ళు పనికొచ్చేవాళ్ళు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఉన్నారు కదా, ఇంజనీరింగ్ అసిస్టెంట్ని ఒక 5 చేయమనండి. టెంపరీ ఒక 6 నెలలు ప్రిపరేషన్ అని చెప్పి ఇచ్చాను ఆర్డర్. తర్వాత మనం చూసుకున్నాం. రేపు మార్నింగ్ రిపోర్ట్ చేయమనండి. సూపరింటెండెంట్ గారు మీరు ఎలా వాడుకుంటారు వాడరు. మీరు 1,50,00,000 ఉంది సార్. అది విషయాలు పక్కన పెట్టి పేషెంట్స్ కేర్ సంబంధించి నీ దగ్గర 1,80,00,000 ఉంది. అది కాకుండా హెచ్డిఎఫ్ సొసైటీ ఫండ్స్ వచ్చి 18 లక్షలు ఉంది. ఒక 10-15 గర్ల్స్కి 10 లేడీస్ కదండి. అది స్వచ్ఛంద కార్పొరేషన్ ప్రాపర్ పంపిస్తుంది. ఇప్పుడు ఇది కూడా కలిపి పంపడం వల్ల మన ప్రాపర్ రాలేదు. ఈరోజు ఈవినింగ్ నాకు ఇమ్మన్నా నేను వివరెంట్ రాస్తాను సార్. రాసి ఈ వీక్లో తెప్పించేది చేస్తాను. తర్వాత సూపరింటెండెంట్ గారు ఆ రోజు మేము అడిగినప్పుడు ఎమ్మెల్యే గారు అడిగింది ఏంటంటే ఒక బోర్ కావాలని అడిగారు సార్. అది ఇమీడియట్లీ ఈరోజు శాంక్షన్ ఇస్తాను, ఈ వారం ఏమని చెప్పారు సార్. బోర్ పడితే అది ఓకే, అక్కడ ఉన్నాయి సార్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మిగతా అంశాలు ఏంటంటే మనకు ఇది లాస్ట్ ఇప్పుడు వరకు జరిగిన ఎక్స్పెండిచర్ దాదాపు 2.31 lakhs చూపిస్తున్నారు వాళ్ళు. అది మనం అప్రూవ్ చేయాలి కంపెనీలో. బట్ నాకు ఆ ఫిగర్స్ కరెక్ట్గా చెప్పలేదు. అందుకని అది నెక్స్ట్ మీటింగ్లో పెడదాం. ఆ నెక్స్ట్ ఇప్పుడు మీకు కావాల్సింది బడ్జెట్ గ్యారెంటీ స్కీమ్స్ గ్యారెంటీస్ చేయడం. ఇప్పుడు మీకు అర్జెంటుగా పెండింగ్ బిల్స్ ఆఫ్ హెచ్డిఎస్ ఆరోగ్య అదర్ స్కీమ్స్ ఏముంది చెప్పండి. పెండింగ్ బిల్స్ చాలా ఆశతో మేము ప్రధానమంత్రి తర్వాత మా పట్ల ఒక నమ్మకంతో పంపించే అవకాశం ఇచ్చారు కనుక కాస్త మెడికల్ అనేది చాలా ఫస్ట్ ప్రయారిటీ కనుక అడ్మినిస్ట్రేషన్ హెడ్ జిల్లా మరోసారి కలెక్టర్ గారు ముందు చెప్పకూడదు, కానీ వారు చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి. ఎలా ముందు తీసుకెళ్ళాలి, పని ఎట్లా అవ్వాలి, వారికి ఉన్న లైసెన్స్ కూడా చాలా బాగుంది. గవర్నమెంట్ కానీ ఆలోచిస్తే కానీ వాళ్ళు సర్వీసెస్ మనం తీసుకున్నాం మన జిల్లా తరఫున. మీరు కూడా సెక్షన్ వారీగా మీరు కూడా రివ్యూస్ పెట్టుకోండి. మీరు ఎలాగైతే ఇప్పుడు కరెక్ట్గా మన అందరితో ఎవరైతే రివ్యూస్ చేశారో హెడ్స్తో వేరే స్టాఫ్తో ఏదైనా డ్రగ్స్ మా డ్రగ్స్ ఏదైతే చెప్పారు డాక్టర్ గారు కరెక్ట్ గారు డాక్టర్స్ అందరూ కూడా మీరు కూడా మెసేజ్ ఇవ్వండి. డ్రగ్స్ తగ్గించాలి, మనం కేర్ తీసుకోవాలి. మనం కూడా ఒక విషయం జరిగిన తర్వాత మీరు కూడా బాగా స్పందించారు. ఫస్ట్ మెసేజ్కి దానికి మీకు ప్రజాభద్రత మేము అభినందనలు తెలియజేసుకున్నాను. అదే సమయంలో ఇప్పుడు కేరింగ్ కూడా అవసరం. అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఎంత కేర్గా ఉంటారో అడ్మినిస్ట్రేషన్ కింద వాళ్ళు కూడా అదే పరిస్థితి ఉంటారు కనుక మీరు కాస్త కేర్ తీసుకోండి. మీరు గతంలో మీరు ఏ పోస్ట్లో ఉన్నారో
కొంత మీరు దానికి ఫోన్ కానీ ఈసారి ఈ 5 years ఏదైతే ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని ప్రయారిటీ తీసుకొని మీరు ఎలా తెలియజేసుకుంటూ గతంలో ఆరోగ్యశ్రీ సంబంధించి ఏవైతే మీరు ఏ హాస్పిటల్కి ఇచ్చారు ఎంత మంది చెల్లించారో అది కొద్దిగా కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వాలని కోరుతున్నాము. ప్రజాప్రతినిధులుగా మాకు కూడా ఇవ్వండి, మా మంత్రి గారికి, మా ఎమ్మెల్యే గారికి మాకు ఇవ్వండి. ఏ హాస్పిటల్లో మీరు ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేశారు, ఈ జిల్లాలో కావచ్చు లేకపోతే ఇంకా ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, దానికి సంబంధించి ఈ వైజ్గా ఎంత బిల్లులు చెల్లించారు అది కూడా మా డేటా కావాలి. అది కలెక్టర్ గారి ద్వారా థ్యాంక్ యూ. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.